హాయ్ దిస్ ఈజ్ నారాయణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే టాపిక్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ తెలుగు మీడియం పిల్లలకి ఇంపార్టెంట్ 8 మార్క్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో మీకు జనరల్గా మీకు ఇంతకు ముందు వీడియోలో ఏం చెప్పానంటే 3 లెసన్స్ నుంచి మాత్రమే 8 మార్క్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. ఓకేనా? అవి ఏంటవే విద్యుత్ రసాయన శాస్త్రం, రసాయన గతిక శాస్త్రం, పి బ్లాక్ మూలకాలు, సిహెచ్ఓలో ఉన్న కార్బన్ సమ్మేళనాలు. ఈ 3 లెసన్స్ నుంచే 8 మార్క్స్ ఎక్కువగా ఇస్తూ ఉన్నాడు. ఓకేనా? అయితే ప్రతి లెసన్ నుంచి ఏవేవి ఇంపార్టెంటో డిస్కస్ చేద్దాం. మీకు ఇంతకు ముందు వీడియోలో కొన్ని డిస్కస్ చేశాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. చూడండి, విద్యుత్ రసాయన శాస్త్రం గాల్వానిక్ సెల్ గురించి, తర్వాత కోల్డ్రాస్ నియమము, తర్వాత మీకు ఇందులో ఇంక ఇంపార్టెంట్ చర్య అణుత, తర్వాత అభిఘాత సిద్ధాంతం. ఓకేనా? ఈ మస్టర్స్కి 4 నేర్చుకోండి. 4 అంటే ఇవి ఫస్ట్కి వచ్చిన గాల్వానిక్ సెల్, కోల్డ్రాస్ నియమము, చర్య అణుత. ఇది 4 మార్క్స్ సంబంధించినవి. ఏవో ఒక 2 కల్పిస్తాడు 8 మార్క్స్కి. ఇది ఒకటి మాత్రం డైరెక్ట్ 8 మార్క్స్కి వచ్చింది. కాబట్టి మస్టర్స్గా ఇది మీరు కొంచెం బాగా కాన్సన్ట్రేషన్ పెట్టి చదవాల్సి ఉంటుంది. ఏ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు బ్యాటిల్ గురించి చదువుకోండి. ఓకేనా? సేఫ్ జోన్లో ఉంటారు. నెక్స్ట్ పి బ్లాక్ ఎలిమెంట్స్ చూడండి ఒకసారి. పి బ్లాక్ మూలకాల్లో ఈ 3 100% చదవాలి. ఎవరు విడిచిపెట్టకండి. అది ఏ బ్యాచ్ వాళ్ళైనా సరే, ఏ బ్యాచ్, బి బ్యాచ్, సి బ్యాచ్ వాళ్ళు ఎవరైనా సరే విడిచిపెట్టకండి. ఒకటి ఓజోన్. ఓకేనా? ఆక్సిజన్ నుండి ఓజోన్ ఏ విధంగా తయారు చేస్తుంది, దాని యొక్క రసాయన చర్యలు. రెండవది క్లోరిన్ యొక్క తయారీ, దాని యొక్క రసాయన చర్యలు. మూడవది ఆస్వాల్డ్ విధానంలో నైట్రిక్ ఆమ్లం యొక్క తయారీ, దాని యొక్క రసాయన చర్యలు. ఇంకొక క్వశ్చన్ ఉందండి, ఏ బ్యాచ్ వాళ్ళు మస్టర్స్గా చదువుకోవాల్సింది సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క తయారీ. ఓకేనా? సో అది ఇండస్ట్రీస్లో ఏ విధంగా సల్ఫ్యూరిక్ యాసిడ్ని తయారు చేస్తారనేది ఒక పద్ధతి ఉంది కదా, దాన్ని ఆస్వాల్డ్ పద్ధతి అంటారు కదా. సో ఆ పద్ధతి అనేది ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇంకొక క్వశ్చన్ మస్టర్స్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎవరో ఏ బ్యాచ్ వాళ్ళనమాట. ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క ప్రిపరేషన్. ఓకేనా? సో సల్ఫ్యూరిక్ యాసిడ్ యొక్క ప్రిపరేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ లిస్ట్లో ఉంది. ఖచ్చితంగా అది కూడా చదవండి. ఓకే? అది ముందు 3, తర్వాత నెక్స్ట్ దానికి ప్రిఫరెన్స్. నెక్స్ట్ సిహెచ్ఓలో ఉన్న కార్బన్ సమ్మేళనాలు. ఓకేనా? సో సిహెచ్ఓలో ఉన్న కార్బన్ సమ్మేళనాల్లో ఇప్పుడు నేను రాసిన ఈ రియాక్షన్స్ అన్నీ కూడా మీరు మాస్టర్స్గా చదువుకోవాలి. ఇందులో వాడు ఏం చేస్తాడంటే ఏవో ఒక 2 కానీ లేదా 4 కానీ కాంబినేషన్ ఇచ్చి 8 మార్క్స్కి అడుగుతూ ఉంటాడు. ఓకేనా? అందులో ఫస్ట్ వన్ ఆల్డాల్, కెనిజారో, విలియమ్సన్ సంశ్లేషణ, కోల్బే, రైమర్ టైమన్, మిశ్రమ ఆల్డాల్, డీకార్బాక్సిలేషన్, హెచ్విజెడ్ రియాక్షన్, ఎస్టరీకరణం. ఇది మస్టర్స్డ్. ఇవి ఇంకా ఉన్నాయి, బట్ అంటే మరీ పూర్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీటిని గుర్తుపెట్టుకోవడమే కొంచెం కష్టం. ఇంకా ఎక్కువగా గుర్తుపెట్టుకోవడం అంటే ఇక వాళ్ళని కత్తి మీద సాము లాంటిదే. కాబట్టి మాస్టర్స్కి ఇవి నేర్చండి. ఇవి నేర్చాక మీకు ఓపిక నేర్చాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే 8 మార్క్స్లో మరొక 2-3 రియాక్షన్స్ అనేవి ఉన్నాయి, అవి నేర్చడానికి ప్రయత్నించండి. ఓకేనా? ఇంపార్టెంట్ అని మీకు అనిపిస్తే నేర్చండి. ఓకేనా? అది. సో ఇవి 8 మార్క్స్ అండి. ఇవి నేర్చుకుంటే చాలు. మీరు మ్యాక్సిమము 3కి 3 క్వశ్చన్లు పడతాయి. మీకు నచ్చిన 2 క్వశ్చన్లు బాగా వచ్చిన 2 అనేది అటెండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకేనా? అది. ఈ టాపిక్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా తెలియజేయండి. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.